హలో అండి. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో ఎన్ని అప్డేట్స్ చెప్పినా సరే కేవైసీ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో కేవైసీలో స్టెప్స్ అనేది నేను చెప్పాలనుకున్నాను అనమాట. కేవైసీలో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. చాలా మంది కేవైసీ తెలీదు. బట్ కాయిన్‌లు అమ్మాలని కొనాలని చెప్పి చాలా మంది ఫోన్ కాల్స్ చేస్తా ఉన్నారు. బేసిక్‌గా రియాలిటీ ఏంటంటే అంతమందికి నేను సబ్జెక్ట్ చెప్పాలన్నా వాళ్ళు అడిగే క్వెషన్ ఆల్రెడీ నేను వీడియోలు చేసినవి వాళ్ళు అడుగుతున్నారు. దానివల్ల నాకు డిస్టర్బెన్స్ వాళ్ళకి ఇబ్బంది తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి మొదటి నుంచి కేవైసీని దాని తర్వాత కేవైసీలో 3 స్టెప్స్ మైగ్రేషన్‌గా స్టెప్ బై స్టెప్ వీడియో చేస్తాను. ఇవన్నీ ఫాలో అవ్వండి. తెలియని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే నేను ఆల్రెడీ చేసిన పదే ఒక్కొక్కరికి ఫోన్లో చెప్పాలంటే కష్టం. ఇప్పుడు ఈ వీడియోలో లెవెల్ 1 కేవైసీ అనే దాని గురించి చెప్తాను. ఎవరైతే ఆల్రెడీ ఆ క్యూలో ఉండి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవట్లేదో ఒకసారి క్యూరేట్ని మార్చండి. అప్పుడు కాకపోతే 2 రోజులు ఆగండి. అవసరమైతే క్యూరేట్ని క్యాన్సిల్ చేసేసి 2-3 రోజులు ఎవరిని సెలెక్ట్ చేయొద్దు. దాని తర్వాత స్టార్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను కేవైసీ లెవెల్ 1 ఎలా చేయాలని చూపిస్తాను. ఇంకా మన పేజ్ని ఎవరైతే ఫాలో అవ్వట్లేదు ఫాలో చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేసి సేవ్ చేసుకోండి. ఓకేనా. ముందుగా మనకి వెరిఫైడ్ ఐడియాలజీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఏవైతే డైలీ మైనింగ్ రేటు, గ్రూప్ మైనింగ్ రేటు, అలాగే మీరు టీమ్ జాయిన్ చేస్తే టీమ్ రేటు, బర్నింగ్ హిస్టరీ ఇవన్నీ కొంచెం పర్ఫెక్ట్గా ఉండి మీరు ఆన్ టైంలో అంటే స్టార్టింగ్లో మీరు కేవైసీ వచ్చినప్పుడు లైట్ తీసుకొని 24 గంటల తర్వాత వచ్చి ట్రై చేస్తే పని అవుతుంది. అంటే కొంతమందికి జస్ట్ ఇలా వెరిఫై నౌ క్లిక్ చేసిన తర్వాత ఓకేనండి, మీకు ఆ విధంగా క్యూరేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చి ఉంటుంది. మీరేమో లోపలికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఏదో క్యూరేట్ని సెలెక్ట్ చేసుకుంటారు. అదేమో మీకు ఇలా క్యూలో చూపించుంటుంది. మీరేమో క్యూ చాలా ఉంది కదా, ఇప్పుడు ఎక్కడ తెలియని బ్యాక్ వచ్చుంటారు. కానీ మీకు తెలియకుండా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది కొంతమందికి. ఓకే, కౌంట్ డౌన్ స్టార్ట్ అయినప్పుడు మీరు చూసుకోవడం వల్ల ఏం జరిగిందంటే అక్కడ విషయం మీ టైంలో మీరు ఆన్ టైంలో మీరు కేవైసీ చేసుకోలేదు కాబట్టి మీకు రావాల్సిన స్లాట్ ఇంకోళ్ళు వెళ్ళిపోయింది. వాళ్ళు చేసేసుకున్నారన్నమాట. ఈ విధంగా అవ్వడం వల్ల చాలా మంది కేవైసీ రావాలి. అంతేగాని పర్టికులర్ కావాలంటే నేను రీసెంట్గా కూడా చేశానండి. ఎప్పుడో చేస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్గా కూడా నాకు తెలిసిన ఆయన అయితే షాప్కి రావడం జరిగింది. ఆయన బర్నింగ్ హిస్టరీలు కూడా ఉన్నాయి, రికవరీ చేసుకున్నాడు. కానీ ఓకే, బర్నింగ్ హిస్టరీలో ఉన్న ఆ కాయిన్స్ అన్ని కూడా రికవరీ చేసుకున్నాడు. కానీ కేవైసీ అనేది స్టార్ట్ చేయాలి. అంటే క్యూరేటర్ని సెలెక్ట్ చేయలేదు అనమాట. సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం నేను క్యూరేటర్ని ఇక్కడ ఆయన రాగానే బ్రెజిల్ సెలెక్ట్ చేశాను. బ్రెజిల్ సెలెక్ట్ చేయగానే ఈ విధంగా ఇవన్నీ చూసారు. నాకు కూడా కేవైసీ కౌంట్ స్టార్ట్ అయిపోయింది. చూడండి, మరి ఇప్పుడే జస్ట్ మీతో నేను మాట్లాడుతూ చేశాను. ఇప్పుడు నాకు కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ ఫస్ట్ లెవెల్ కేవైసీ అనేది చాలా మందికి అయితే చాలా తేలికైతే అవుతుందన్నమాట. కాబట్టి కుదిరినంత వరకు మీ యొక్క ఫస్ట్ లెవెల్ కేవైసీ అనేది ముందుగా చేసుకోండి. దాని తర్వాత సెకండ్ లెవెల్ క్యూలో ఉంటారు. ఫస్ట్ లెవెల్ ఏం చేయాలంటే మనం డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, అప్లోడ్ డాక్యుమెంట్స్. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ సింపుల్గా దీని మీద క్లిక్ చేసిన తర్వాత మన ఇండియా కంట్రీ కాబట్టి ఇండియా పెట్టుకోండి. ఇక్కడ లేదా మీరు ఏ కంట్రీ అయితే ప్రెజెంట్ ఇవ్వాలనుకున్న డాక్యుమెంట్ అది పెట్టుకోండి. ఓకే, ఇండియా సెలెక్ట్ చేశాను. డాక్యుమెంట్ టైపు నేషనల్ ఐడి అంటే మన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ మ్యాక్సిమం ఆధార్ కార్డు ఉంటే పాన్ కార్డు కొంతమందికి అవుతుంది, కొంతమంది కావట్లేదు. నేషనల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. లేదా మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్, డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ సర్టిఫికేట్ అంటే బర్త్ సర్టిఫికేట్ మాట, లేదా పాస్పోర్ట్ ఉన్నా పెట్టుకోవచ్చు. నేను నేషనల్ ఐడి సెలెక్ట్ చేశాను. ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ దగ్గర ఫ్రంట్ డాక్యుమెంట్ బ్యాక్ డాక్యుమెంట్ ఉంటుందన్నమాట. ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ క్లిక్ చేసి ఇక్కడ పైన ఫ్రంట్ అని దీని మీద క్లిక్ చేసి ఇక్కడ టేకే ఫోటో అంటే మీరు అప్పటికప్పుడే ఫోటో తీసి పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం ఇలాగే చేసుకోండి. పాత దాన్ని అప్లోడ్ చేయమాకండి. ఎగ్జాంపుల్కి టేకే ఫోటో కొట్టిన తర్వాత ఇవ్వండి, ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు చూడండి. ఇక్కడ మీరు క్రాప్ చేయకూడదు. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే తప్పు క్రాప్ చేస్తున్నారన్నమాట. ఆ క్రాప్ చేయకూడదు. క్రాప్ చేస్తే ఏమవుతుందంటే మీకు అది కట్ అయిపోతుంది. కట్ అయిపోవడం వల్ల సరిగ్గా అవ్వదన్నమాట. ఓకే, కాబట్టి కట్ చేయకుండా చేయాలి. అలాగే బ్లర్ కానీ ఏమి ఉండకూడదు. స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఏమైనా కెమెరా ఆప్షన్ అడిగితే ఇవ్వండి. నాదైతే అన్ని ఆన్లో ఉన్నాయి కాబట్టి అడగట్లేదు. ఇలా వస్తుంది. ఎగ్జాంపుల్కి ఇదే ఐడి అనుకుందాం, ఈ బాక్స్ ఐడి అనుకుందాం. ఇలా వచ్చినప్పుడు ఇలా ఫోటో తీయాలన్నమాట. నేను అప్లోడ్ చేయను, జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఓకే, ఇలా ఫోటో తీయాలి. ఫోటో తీసినప్పుడు ఇవ్వండి, పైన కింద చూసారు కదా, ఈ పైన కింద కొంచెం గ్యాప్ ఉన్నా నష్టం లేదు. ఇక్కడ చాలామంది తెలుగు ఏం చేస్తున్నారు, దాన్ని క్రాప్ చేస్తున్నారు. కట్ చేయొద్దు, జస్ట్ ఇలా అప్లోడ్ చేయండి. ఓకే, ఫ్రంట్ బ్యాక్ గ్యాప్ ఉన్న పర్లేదు. మీ డాక్యుమెంట్ కెమెరాతో చేస్తే మీకు ఫోటోలు వచ్చినప్పుడు అలా వస్తుంది. ఓకేనండి. నేను